ఇరాన్ మీద యుద్ధాన్ని తాత్కాలికంగా 5 రోజుల పాటు ఆపేస్తున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఎందుకంటే ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్నటువంటి దాడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. మరీ ముఖ్యంగా మేజర్ ఎకానమీస్లో భారతదేశం ఈ యుద్ధం వల్ల ఆర్థికంగా చాలా కుదుపుని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేయడం వల్ల కొంత ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉదాహరణకి ఆయిల్ తీసుకోండి. ఈ యుద్ధం వల్ల ప్రధానంగా ఎఫెక్ట్ అయింది ఆయిల్ సప్లై. భారతదేశంతో సహా దక్షిణాసియా, పశ్చిమాసియా చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఈ గల్ఫ్ దేశాల ఆయిల్ సప్లై మీద ఆధారపడినాయి. ఆ నేపథ్యంలో యుద్ధం వల్ల ఈ సరఫరాకి చాలా ఆటంకాలు ఏర్పడినాయి. దానివల్ల క్రూడ్ ఆయిల్ బ్యారెల్ $60 నుంచి $70 ఉండేది. ఇవాళ $110 నుంచి $119 వరకు కూడా పెరిగింది. ఇప్పుడు ట్రంప్ ఈ ప్రకటన చేయడంతో తాత్కాలికంగా 5 రోజుల పాటు ఇరాన్ మీద దాడుల్ని నిలిపేస్తున్నాము అనేటువంటి ప్రకటన చేయడంతో వెంటనే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $100 వచ్చింది. అయితే ట్రంప్ ఈ ప్రకటన ఎందుకు చేశాడు? ట్రంప్ ఏమన్నాడంటే ఇరాన్ తోటి చర్చలు జరుగుతున్నాయి, ఆ చర్చల్లో చాలా ప్రగతి కనిపిస్తోంది. ఈ నెగోషియేషన్స్ ఎందుకోసం జరుగుతున్నాయంటే కంప్లీట్ అండ్ టోటల్ రెజల్యూషన్ ఆఫ్ అవర్ హాస్టిలిటీస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. అంటే ఇరాన్తో ఉన్నటువంటి తగాదాలని పూర్తిగా పరిష్కరించుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆ నేపథ్యంలో ప్రస్తుతానికి 5 రోజుల పాటు దాడులు నిలిపేస్తున్నాం అని చెప్పి అన్నాడు. యాక్చువల్గా శనివారం నాడు ట్రంప్ ప్రకటన చేశాడు. అదేంటి, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను కనుక ఓపెన్ చేయకపోతే ఇరానియన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తా ఉన్నాడు. అయితే ఇంతలోకే ఇదిగో ఈ ప్రకటన వచ్చింది. ఎందుకు ఈ ప్రకటన చేశాడు అంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో ఆయిల్ సరఫరా చేసేటువంటి ఈ నౌకా రవాణాని ఇరాన్ ఈ విధంగా అడ్డుకుంటుంది అని చెప్పి ఊహించలేదు. ఒకవైపున అది, మరొక వైపున గల్ఫ్ దేశాల మీద కూడా పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ ఇస్తాను, చూడొచ్చు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేస్తుంటే ఇరాన్ ఎక్కువ కాలం తట్టుకోలేదు. సైనిక పరంగా అంత శక్తి లేదు ఇరాన్కి. అయితే ఆ నేపథ్యంలో ఇరాన్ ఒక వ్యూహాన్ని ఎంచుకుంది. అదేంటి, అది సైనిక వ్యూహం కాదు, అది ప్రధానంగా ఆర్థికపరమైన వ్యూహం. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ సైనిక స్థావరాల మీద, అలాగే గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ ఉత్పత్తి కేంద్రాల మీద దాడులు చేస్తే వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది. దానికి తోడు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను కనుక మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సప్లైకి అంతరాయం ఏర్పడుతుంది. ఆ అంతరాయం వల్ల ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయి. దాంతో ఆ దేశాలు కూడా ఈ యుద్ధాన్ని కొనసాగించకుండా అడ్డుకుంటాయి అనేది. అది కొంతవరకు పనిచేసిందని చెప్పాలి ఇప్పుడు. అందువల్ల ఎవరు ఊహించిన విధంగా ట్రంప్ ఇప్పుడు 5 రోజుల పాటు ఈ దాడులకి విరామం ఇస్తున్నాను అని చెప్పి ప్రకటించాడు. గమ్మత్ ఏమిటంటే ఇరాన్ దీనికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయాల. ఇంకొక అంశం ఏంటంటే ఇందులో అసలు ఎవరు అమెరికాకి ఇరాన్కి మధ్య మీడియేషన్ చేస్తున్నారు, మధ్యవర్తిత్వం చేస్తున్నారు అనే విషయం కూడా తెలియదు. ఇరానియన్ మీడియాలో అయితే ట్రంప్ భయపడి, అంటే ఇరాన్తో యుద్ధం వెంటనే ముగుస్తుందని చెప్పి భావించాడు ఆయన. అంటే పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నాం కాబట్టి వెంటనే ఇరాన్లో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతాయి అనుకున్నారు. ఎస్పెషల్లీ ఇరానియన్ సుప్రీం లీడర్ ఖమైనీని హత్య చేసిన తర్వాత, ఇంకా చాలామంది ఇరానియన్ మిలిటరీ లీడర్లను కూడా హతం చేసిన తర్వాత అక్కడ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయి కాబట్టి యుద్ధాన్ని త్వరలో ముగించవచ్చు అనుకున్నారు. కానీ ఆ విధంగా జరగల. ఇప్పటికీ ఇరాన్ పోరాడుతోంది. ఈ లోపల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థలకి ఇబ్బంది కలుగుతోంది. అందువల్ల ఈ సమస్యని ట్రంప్ వెంటనే పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దీనివల్ల ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ ఆయిల్ ధరల్లో కొంత స్థిరత్వం ఏర్పడుతుంది. అది ఒక పాజిటివ్ పాయింట్. రెండవది, చాలామందికి ట్రావెల్ కష్టాలు వచ్చినాయి ఈ యుద్ధం వల్ల. ఎస్పెషల్లీ అమెరికాకి వెళ్ళాలంటే ఎక్కువ విమానాలు భారతదేశం నుంచి గల్ఫ్ మీదుగా వెళ్తాయి. వెస్ట్ కోస్ట్కి వెళ్ళాలంటే, అంటే కాలిఫోర్నియా లాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే సింగపూర్ మీద నుంచి వెళ్ళొచ్చు, కానీ ఈస్ట్ కోస్ట్ వైపు వెళ్ళాలంటే మాత్రం సమస్య. అవన్నీ కూడా గల్ఫ్ దేశాల మీద నుంచే వెళతాయి విమానాలు. ప్రస్తుతం ఈ యుద్ధం మూలంగా వాటికి అంతరాయం ఏర్పడింది.
ట్రంప్ తాజా ప్రకటన కారణంగా మళ్ళీ విమాన ప్రయాణాలు గల్ఫ్ దేశాల నుంచి మొదలు కావచ్చు. అది కూడా ఒక పాజిటివ్ అంశం. అయితే మొత్తంగా ఇందులో కీలక అంశం ఏంటంటే కంప్లీట్ అండ్ టోటల్ రెజల్యూషన్ ఆఫ్ ది ఇష్యూస్ అని అన్నాడు కదా ట్రంప్. కానీ ఏ అంశాల మీద ఒప్పందం కుదరాలి అనేది ఇష్యూ. అసలు యుద్ధం ఎందుకు వచ్చింది? అమెరికా మొదలుపెట్టింది యుద్ధాన్ని, ట్రంప్ మొదలుపెట్టాడు. ఇరాన్ ప్రత్యేకంగా ఏమి చేయాల. ఏ కారణంతో మొదలుపెట్టారు? ఒకటేమో ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేస్తోంది, దాన్ని అడ్డుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం అని. అది గతంలో కూడా చెప్పారు. అంతకుముందు ఒక 6-7 నెలల ముందు ఇదే పేరుతో దాడులు చేశారు అమెరికా, ఇజ్రాయెల్ రెండు కూడా ఇరాన్ మీద. చేసి వాళ్ళ న్యూక్లియర్ శక్తి సామర్థ్యాలని పూర్తిగా మేము డిస్ట్రాయ్ చేశాము అని చెప్పారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎందుకు దాడులు చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న వచ్చింది. రెండోది, అమెరికా కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఇరాన్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కుప్పకొల్చాలి, ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకురావాలి అక్కడ పరిపాలనలోకి. కానీ అది జరగలేదు అనుకున్నట్టుగా. ఇంతకుముందు చెప్పినట్టుగా ఖమేనీతో పాటు చాలామంది సీనియర్ లీడర్లని హత్య చేసినప్పటికీ పాత వ్యవస్థే నడుస్తోంది అక్కడ. చనిపోయిన ఖమైనీ కొడుకు మొస్తాబా ఖమైనీ ఇప్పుడు ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్నాడు. అక్కడ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అని ఏదైతే ఉందో సైన్యం, వాళ్లే ఇప్పటికీ ఇరాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి ఏ రకంగా దీనికి పరిష్కారం దొరుకుతుంది? అమెరికా లేక ట్రంప్ ఏం ఆశిస్తున్నారు? ఏ కోరిక నెరవేరితే వాళ్ళు యుద్ధాన్ని ఆపేస్తారు? ఇప్పుడు ఏ కోరిక నెరవేరుతుంది అనే ఉద్దేశంతో ప్రస్తుతం 5 రోజుల పాటు విరామం ప్రకటించారు అనే విషయాల్లో ఇంకా స్పష్టత లేదు.